అన్న మంచు విష్ణు నుండి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కావాలని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు ఆయన అనుచరుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 7 పేజీల లేఖను పహాడీ షరీఫ్ పోలీసులకు అందజేశారు. తమ కుటుంబంలో గొడవలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరంగా రాసి కొన్ని సీసీటీవీ ఫుటేజీలను ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో పాటు ఫిర్యాదు లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మనోజ్ తెలిపారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న యూనివర్సిటీ బాధ్యతలు చూస్తున్న వినయ్ మహేశ్వరిని ఆ అక్రమాలపై నిలదీశానని పేర్కొన్నారు. అయితే ఆయన తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని, వివిధ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. అనంతరం సెప్టెంబర్ 13న మా నాన్న మోహన్ బాబు ఫోన్ నుంచి విష్ణు, వినయ్ తప్పుడు మెసేజ్ పంపారు. ఆస్తి కోసం గొడవ పెట్టుకుంటున్నావా అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మెసేజ్ చేసి నన్ను దోషిలా నిలబెట్టారని లేఖలో మనోజ్ వివరించారు. నేను ఇంట్లో లేని సమయంలో మా అమ్మ వద్దకు వచ్చిన విష్ణు, అతని మనుషులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వారికి అనుకూలంగా లేఖ రాశారు. తర్వాత అమ్మను మాయ చేసి లేఖ అమ్మ రాసిందని పోలీసులకు పంపించి మీడియాకు తెలిసేలా చేశారు. నన్ను అందరి దృష్టిలో చెడ్డవాడి చేయాలని ప్రయత్నించారని లేఖలో మనోజ్ తెలిపారు. డిసెంబర్ 14న తమ తల్లి పుట్టినరోజును ఆసరాగా చేసుకుని తన కుటుంబ సభ్యులకు హాని చేసే ప్రయత్నం జరిగిందని మనోజ్ ఆరోపించారు. అమ్మ పుట్టినరోజుకు కేక్ ఇచ్చే నెపంతో విష్ణుతో పాటు అతడి అనుచరులు రాజ్ కందూరు, కిరణ్ విజయరెడ్డితో పాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికి వచ్చారని, ఈ సమయంలో వారు తన జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోశారని తెలిపారు. దాంతో కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో పాటు జనరేటర్ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయని చెప్పారు. నిప్పురవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఇంట్లో ఉన్న తన 7 నెలల పాప, వృద్ధురాలైన తల్లి, అంకుల్, ఆంటీల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని మనోజ్ తెలిపారు. నిత్యం ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తున్నారని, కరెంట్ కట్ చేస్తూ నీటి సరఫరా నిలిపివేస్తూ తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డిసెంబర్ 9న డీజీపీని కలిసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి రానివ్వకుంటే గేట్ ధ్వంసం చేసి లోపలికి వెళ్లానన్నారు. ఆ సమయంలో విష్ణు కత్తులు, గన్నులు తేండిరా అంటూ భయభ్రాంతులకు గురి చేశారని, అందుకు సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఉందని తెలిపారు.